ఇవి వేసుకుంటే నీ స్థాయి తెలుస్తుంది, మనమేంటో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇవి వేసుకో. లేక మేడం చెప్పింది నిజమే. నువ్వు వేసుకున్న నెక్లెస్ కంటే ఈ నెక్లెస్ చాలా బాగుంది. తీసుకో. లేక నిజంగానే బాగుంది. మేడం ఎంతో కష్టపడి నీకోసం చేయించుంటారు కదా. తీసుకో. మ్యామ్, నిజం చెప్పు చైత్ర, ఈ నెక్లెస్ బాగుందా? చాలా బాగుంది. వేసుకో. లక్ష్మి ఆంటీ ఫోన్ చేస్తున్నారేంటి? ఒక్క నిమిషం లేక ఇప్పుడే వస్తాను. హలో అమ్మ చైత్ర, చెప్పండి ఆంటీ. అప్పుడొకసారి మీ ఇంటికొచ్చి మీ గురించి అడిగిన ఆవిడ కనిపిస్తే చెప్పమని చెప్పావు కదా. అవునంటీ, ఆవిడ కనిపించారా? ఎక్కడ ఆంటీ? ఎక్కడేనమ్మా, హైదరాబాద్ లో. హైదరాబాద్ లోనా? అవును, నాకు చిన్న ఫంక్షన్ ఉందని హైదరాబాద్ వచ్చానమ్మా. చుట్టాలింటికి వెళ్తుంటే దారిలో ఆవిడ కనిపించారు. ఎక్కడ ఆంటీ? ఏ ఏరియాలో కనిపించారు? ఇక్కడేనమ్మా, మణికొండ. ఆంటీ మీరు అక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చైత్ర, ఆవిడ్ని నేను మిస్ అయ్యానమ్మా, కానీ ఆవిడ మాత్రం ఈ ఏరియాలోనే ఉంటుంది. ఆంటీ ప్లీజ్ మీరుండే లొకేషన్ పంపించండి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. సరేనమ్మా, తొందరగా రా. థ్యాంక్స్ ఆంటీ. అలాగే నేను ఏర్పాట్లన్నీ చేసి. సారీ సారీ సారీ. ఏంటమ్మా అంత హడావుడి? చూసుకోవాలి కదా. కొంచెం అర్జెంటుగా ఉన్నాను సార్, ఐఎమ్ సో సారీ. ఇంత కంగారుగా, ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తుంది? ఆంటీ ఎక్కడ చూసారంటే ఆవిడ్ని? ఇక్కడే చూశానమ్మా, పిలిచేలోపు వెళ్ళిపోయారు. ఆంటీ ఆవిడ ఎలా ఉన్నారు? కొద్దిగా అటు ఇటుగా నీలాగే ఉన్నారమ్మా. ఆమె కొంచెం బొద్దుగా ఇటుక కలర్ శారీ కట్టుకునున్నారు. చాలా థ్యాంక్స్ ఆంటీ, నాకు చాలా సాయం చేశారు మీరు. పర్వాలేదమ్మా. ఆంటీ కొంచెం నాతో వస్తారా? ఇక్కడే ఇక్కడ ఉండుంటారు, కొంచెం వెతుకుదాం. చైత్ర, నాకంత టైం లేదమ్మా, నేను వెళ్ళాలమ్మా. ఆంటీ ప్లీజ్ ఆంటీ. మీరు చూసిన ఆవిడ నా జీవితంలో చాలా ముఖ్యమైన మనిషి. నా కోసం కొంచెం టైం కుదుర్చుకోండి, ఎందుకంటే మీరే ఆవిడ్ని చూశారు. మీరు మాత్రమే మా ఇంటికొచ్చిన ఆవిడ్ని గుర్తుపట్టగలరు. నాకు వేరే ఆప్షన్ లేదు ఆంటీ. ప్లీజ్ ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ నా కోసం. సరేనమ్మా, పద చూద్దాం.
సీతక్క నువ్వేంటిక్కడ? నీకోసం వచ్చాను. నాకోసమా? ఎందుకక్క? ఏం లేదు, నిన్న నువ్వు వచ్చి సరుకులు తీసుకెళ్లావు కదా, అదే రూమ్ లో ఒక సంచి ఉంది. అదేమైనా తీసుకున్నావా? అవునండి, నేనే అప్పడాల ప్యాకెట్లు వేసుకోవడం కోసం తీశాను. ఆ సంచి కోసం ఇంత దూరం వచ్చారా? ఆ సంచిలో 2 లక్షల రూపాయలున్నాయి. అరే ఆ సంచిలో చూడు. అలాగే అక్క. డబ్బులున్నాయో లేదో చూడు. ఉన్నాయక్క. ఎరా ప్యాకెట్లు సంచిలో వేసుకునేటప్పుడు అందులో ఏమున్నాయో చూసుకో అక్కర్లేదా? క్షమించానమ్మా, చూసుకోలేదు, తప్పైపోయింది. అయ్యో, నువ్వేం కావాలని తీయలేదు కదా బాబు. ఏమండి, ఇటుక కలర్ చీర కట్టుకున్న ఆవిడ ఏవైనా చూసారా? లేదమ్మా, చూడలేదు. లేదు. సీతక్క ఒకసారి డబ్బులు లెక్క పెట్టుకో. పర్లేదు, దేని గురించి చాలా టెన్షన్ పడ్డాను. ఇది అర్జెంటుగా లాయర్కి ఇవ్వాలి. అయ్యో, మా వల్ల చాలా ఇబ్బంది పడినట్టున్నావక్క. అలా ఏమనుకోవద్దు, అనుకోకుండా జరిగింది కదా. సరే శంకరమ్మ, నేను అర్జెంటుగా లాయర్ దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్తావు సీతక్క? ఎలాగోలా వెళ్తానులే. వద్దులే అక్క, మాతో పాటురా. నీకెందుకులే ఇబ్బంది? అయ్యో, ఇందులో ఇబ్బందే ఉందక్క. రేయ్, ఆ అప్పడాలు అందులో వేసి సంచిలో ఇవ్వు. డబ్బులు ఇందులో పెట్టుకో అక్క. తీసుకో అక్క. రా అక్క. అరే ఆటో తీ. అలాగే అక్క. అమ్మా చైత్ర, ఆంటీ అదిగో ఆటోలో వెళ్తుందమ్మా. అమ్మా, విరాజ్ ఆనంద్ ఏరి? రెడీ అవుతున్నాడే. గెస్ట్లు వచ్చే టైం అయిందమ్మా. ఈ ఫంక్షన్ అయిపోయే వరకు నాకు టెన్షన్ పోదు. టెన్షన్ ఎందుకు? అన్ని పనులు సెట్ అయిపోయాయి కదా. అవును హంస, నువ్వు అనుకున్నట్టే అన్ని కార్యక్రమాలు అయిపోయాయి కదా. మామ్, ఐమ్ రెడీ.
బేబ్స్ ఎలా ఉంది నా గెటప్? మామూలుగా రాక్ స్టార్ లాగా ఉండే నువ్వు ఈ రోజు సూపర్ స్టార్ లా ఉన్నావురా. ఓ థ్యాంక్ యూ. ఇన్ఫాక్ట్ నువ్వు కూడా బేబ్స్ ఓల్డ్ మూవీలో హీరోయిన్ లాగా చాలా అందంగా ఉన్నావు. ఏంట్రా చిన్నోడా ఓల్డ్ హీరోయిన్స్ తో పోలుస్తావు? యంగ్ హీరోయిన్స్ తో పోల్చొచ్చు కదా. ఎందుకు ఈ రోజు ఈవెంట్ లో ఐటమ్ సాంగ్ ఏమైనా డాన్స్ చేస్తున్నావమ్మా? ఈసారి బ్రేక్ డాన్స్ ఏమైనా ట్రై చేస్తే కాళ్ళు శాశ్వతంగా బ్రేక్ అయిపోతాయమ్మా. అయ్యో ఒరేయ్ నాకెక్కడా శత్రువులు లేర్రా. నా కడుపున పుట్టిన బిడ్డలే నా శత్రువులు. నీ వల్ల ఈ రోజు ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కే కొత్త కళ వచ్చిందిరా. ఏమే గోమతి, ఈ ఫంక్షన్ అయిపోగానే మన పెద్దోడికి ఒక లారీడి గుమ్మడికాయలు తెచ్చి దిష్టి తీసి పారి. ఊరుకో బామ్మా. నా కొడుకు మెరిసిపోవడానికి ఇంత అందమైన డ్రెస్ వేసుకోవడానికి కారణం చైత్ర. చైత్రే ఈ డ్రెస్ వేసుకోమని సెలెక్ట్ చేసింది. ఈ డాక్టర్ పిల్లకి ట్రీట్మెంటే కాదు డ్రెస్ సెలక్షన్ కూడా బానే వచ్చే. ఇంకా లేఖకి కూడా తనే డ్రెస్ సెలక్షన్ అంతా చేసింది. ఏంటిది? అదేదో ఘనకార్యం చేసినట్టు పొగిడేస్తున్నారు. వీళ్ల వాలకం చూస్తుంటే త్వరలోనే గుడి కట్టేసేలా ఉన్నారు. అది కాదురా, ఈ డ్రెస్ లోనే ఎంత బాగున్నావంటే రేపు పెళ్లి కుదిరితే ఆ పెళ్లి డ్రెస్ లో ఇంకెంత బాగుంటావో. అన్నయ్య ఏంటి పెళ్ళనగానే కోపంతో ఊగిపోయేవాడు, ఇప్పుడేంటి సిగ్గుపడుతున్నాడు? ఫస్ట్ టైం రా పెద్దోడా, పెళ్ళంటే కసురుకోకుండా నవ్వుతున్నావు. అంటే దీని అర్థం ఆనంద్ పెళ్లికి ఓకే అన్నట్టేనా? అత్తయ్య, పెళ్లి గురించి ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నాను. అత్తయ్య, షూర్గా త్వరలోనే ఒక నిర్ణయం చెప్తాను. వావ్, అమేజింగ్! నీ నుంచి ఫస్ట్ టైం ఇన్నాళ్లలో ఒక పాజిటివ్ రియాక్షన్. ఈ పాజిటివిటీ అంతటికీ కారణం కూడా ఆ చైత్రనే. తనే పెళ్లి గురించి ఆనంద్ అడిగింది. ఆ పెళ్లి చేసుకోమని కన్విన్స్ చేసింది కూడా తనే. అమ్మా, చైత్ర మన ఇంట్లో బామ్మకి ఫిజియోథెరపీ చేయడానికి వచ్చిందా, లేక మన ఇంట్లో అందరికీ కౌన్సిలింగ్ చేయడానికి వచ్చిందా? అవునదినా, పని చేయడానికి వచ్చిన దానికి పెత్తనం ఇవ్వద్దు. తనేమి పెత్తనాలు చేయలేదు హంస, 4 మంచి మాటలు చెప్పింది అంతే. సర్లే, ఇప్పుడు ఆ చైత్ర గురించి ఎందుకు? అవును, లేఖ రెడీ అయిందో లేదో చూడదునా. సరే, నేను వెళ్ళి చూసొస్తాను. లేక ఎంత చూడముచ్చటగా ఉన్నావో. ఏంటి
ఎంగేజ్మెంట్ అంటేనే అంత సిగ్గుపడుతున్నావు? కాస్త ఈ సిగ్గు పెళ్లికి కూడా దాచుకో. అత్తయ్యా ఊరికే అన్నానులే లేక. సరే రెడీ అయ్యావు కదా, పద బయటికెళ్దాం. లేదత్తయ్యా, చైత్ర వచ్చి చూసి బాగుంటుంది అంటేనే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అవును, చైత్ర ఓకే అని చెప్తే ఇంక తిరుగే ఉండదు. అవును, ఇంతకీ చైత్రేది? ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళింది అత్తయ్య. అర్జెంట్ పనా? వెంటనే వస్తానంది అత్తయ్య. ఎప్పుడో వెళ్ళింది, కానీ ఇంతవరకు రాలేదు. సరే, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. అడ్డగించింది అడ్డు లేవడానికి కాదు. ఏంటసలు నీ గోలా? నీకు ఫ్యాషన్ డిజైనింగ్ వచ్చా? రాదు. మరి రాకుండా మా అన్నయ్యకి అంత చెత్త డ్రెస్ ఎలా సెలెక్ట్ చేసావు పొట్టి? నన్ను సెలెక్ట్ చేయమని మీ అమ్మగారే చెప్పారు. ఆవిడ చెప్తే నువ్వన్నీ చేసేస్తావా? మగాళ్ళ బట్టలు నేను సెలెక్ట్ చేయడం ఏంటని నువ్వు చెప్పాలి కదా. అబ్బా, నన్ను ఇరిటేట్ చేయకు, నన్ను వదిలేయ్. నేను అర్జెంటుగా లోపలికి వెళ్ళాలి. ఏంటి ఈ డ్రెస్లో ఇంత మెరిసిపోతున్నావు? ఏ పొట్టి, ఇంత అందంగా ఎలా పుట్టావే? చూడలేక చేస్తున్నాను నీ అందాన్ని. ఆ తాజ్మహల్ పక్కన నిన్ను నిల్చోబెడితే ఏది అందంగా ఉంటుందో చెప్పడం చాలా కష్టం పొట్టి. చూడు, నీ మాటలు విని ఓపిక నాకు అస్సలు లేదు. నన్ను ఇరిటేట్ చేయకు. ఓపిక ఉన్నప్పుడు ఫ్లర్ట్ చేయొచ్చా? చిచి, నిన్ను ఇరిటేట్ చేసి ఇక్కడ నుంచి తరిమేయడమే నా మిషన్. అయినా నిన్ను ఇరిటేట్ చేయడానికి నేను నీతో ఫ్లర్ట్ చేయాలా? తాజ్మహల్ ఏంటి, నువ్వేంటి? వాట్ కంపారిజన్! పర్ఫెక్ట్ గా ఉంది. నువ్వు చెప్పావు కదా, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సరే పదండి వెళ్దాం, గెస్ట్లందరూ వెయిట్ చేస్తున్నారు.